This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to My3 News. Munduga headlines. వేములవాడలో రాజన్న కోడెల పంపిణీ, రైతులకు పలు సూచనలు చేసిన ప్రభుత్వ విప్. తొంభై 99 రోజుల కార్యక్రమంపై సమీక్షా సమావేశం, అధికారులకు రెవెన్యూ శాఖ కార్యదర్శి దిశానిర్దేశం. రైస్ మిల్ ఇండస్ట్రీల పేరుతో కోట్లల్లో మోసం, కేసు వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ. ఇక వార్తల్లోని వివరాలు. రైతులకు పంపిణీ చేసిన కోడెలపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈసారి జిల్లాలోని రైతులకు మాత్రమే పంపిణీ చేశామని, వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ కోడెలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపురం గోశాలలో కోడెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై రైతులకు కోడెలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు. దేవస్థానం గోశాల నుండి తీసుకువెళ్లిన కోడెలను భద్రంగా చూసుకోవాలని సూచించారు. రైతులకు ఇంటర్వ్యూ నిర్వహించిన అనంతరం కమిటీ నిర్ణయం మేరకు అప్పగించినట్టు తెలిపారు. విహెచ్పి నిర్ణయం మేరకు వచ్చే ఏడాది నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులకు రాజన్న కోడెలను పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ జాతర గ్రౌండ్లోని గోశాలలో 163, తిప్పాపురం గోశాలలో 603 కోడెలు ఉన్నాయని తెలిపారు. తిప్పాపురం గోశాలలో పరిమితికి మించి ఉన్న 200 కోడెలను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న జిల్లాలోని అర్హులైన రైతులకు పంపిణీ చేసినట్టు చెప్పారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా ఉండేందుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. స్వామివారికి సమర్పించినటువంటివి పేద రైతులకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేటువంటి సందర్భంలో ఈరోజు సుమారు 200 కోడెలు 100 రైతు కుటుంబాలకు సంబంధించిన వారిని ఆన్లైన్లో ఎంపిక చేసి, మీరు చూసి ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు స్పెషల్ టీము వచ్చినటువంటి వారికి ఇంటర్వ్యూలు కూడా జరిపి ఇస్తున్నటువంటి కోడెలను మీరు జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ, మేము ర్యాండమ్ చెక్ కూడా పలు సందర్భాల్లో కూడా రావడం జరుగుతుంది. వాటిని చక్కగా చూసుకోవాలని చెప్పని, వాటిని ఒకవేళ మీరు అమ్మినట్టయినా లేకపోతే ఇతరత్ర ఏదన్నా చేసినా చట్టపరంగా చర్యలు తీసుకోబడతాయని చెప్పినటువంటి మాటను చెప్తూ వాటితో ఒక అఫిడవిట్ కూడా తీసుకొని కోడెలను వాళ్ళకి ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కోడెలకు సంబంధించి రైతులకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తీసుకున్న కోడెలను చక్కగా సంరక్షించుకొని వాటి ద్వారా వ్యవసాయాన్ని మీరు చేసుకుంటూ ముందుకు పోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడ కూడా చట్టపరంగా ఎలా ఉచితంగా ఇస్తున్నారు కదని చెప్పి తీసుకొని ఇతరత్ర వేరే వారికి అమ్ముకునేటువంటి పరిస్థితి చేసినా, లేదా ఇతరత్ర దాన్ని బాగోగులు సక్రమంగా చూసుకోకుండా వారిపైన మరి తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మేము టెంపుల్ పక్షాన కాకుండా కలెక్టర్ గారి పక్షాన కూడా అక్కడక్కడ ఎక్కడైతే ఇచ్చినామో వారందరిపైన కూడా తనిఖీలు చేపడతా ఉన్నాం, నిజంగానే చక్కగా సంరక్షించుకుంటున్నారు లేదని. కాబట్టి రైతు సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్టే, ఆ ఆన్లైన్ అప్లికేషన్ లో వచ్చిన రైతులు అప్లికేషన్ కి వాళ్ళు రైతులు ఉన్నారా లేరు వాళ్ళకి పట్టేదార్ పాస్బుక్ నంబర్ చూసి వాళ్ళకి మినిమం ఎక్స్టెంట్
ఉంది. అంతకుముందు వాళ్ళు తీసుకోలేరు. వాళ్ళు ప్రాపర్‌గా మనకి ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి వాళ్ళకి ఉంచుకుంటారు. సేవలు చేస్తారు, భోజనం ఇస్తారు. అది అన్నీ వెరిఫై చేసి మనకి ఒక టీమ్ ఈఓ టెంపుల్, ఆర్‌డీఓ, డీవీహెచ్ఓ అండ్ డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్‌తో టీమ్ ఫార్మ్ చేసి అన్ని అప్లికేషన్ వెరిఫై చేసి వాళ్ళతో ఇక్కడ ఇండివిజువల్‌గా పర్సన్ టు పర్సన్ మాట్లాడి వాళ్ళకి ఈ కొడలు డిస్ట్రిబ్యూషన్ ఇవాళ జరుగుతుంది. వాళ్ళు అందరితో కూడా రిక్వెస్ట్ అంటే అంతకుముందు కూడా డిస్ట్రిబ్యూషన్ రోజు అదే చెప్పాము. ఇది నథింగ్ బట్ మనకి దేవుడికి ప్రసాదం. సో అదిలాగా చూసుకొని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి వాళ్ళకి తీసుకువెళ్ళి మనకి కంప్లీట్‌గా వాళ్ళు సేవ చేసుకోవాలి. ఈ డిస్ట్రిబ్యూషన్ మనము టైంలో చేస్తున్నాము. దీనివల్ల మనకి గోశాలలో కూడా ఒక మేనేజబుల్ నంబర్ ఉంది కాబట్టి మనము ఉన్న కోడలుకి 99 రోజుల కార్యక్రమ విజయాలను ఆకర్షణీయమైన పుస్తకంగా రూపొందించాలన్నారు రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్. ప్రతి శాఖ లక్ష్యాలు, సాధించిన ఫలితాలు, భవిష్యత్ కార్యాచరణపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల వినతులు, పరిష్కరించిన సమస్యలు, పెండింగ్ అంశాలను డాక్యుమెంట్ చేయాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో 99 రోజుల కార్యక్రమం అమలుపై రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 99 రోజుల కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించి జిల్లా స్థాయిలో కార్యక్రమాల పురోగతిని పరిశీలనకు జిల్లా ఇన్ఛార్జీలను నియమించినట్లు తెలిపారు. శాఖల వారీగా చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రత్యేక ప్రచారాలు, ప్రజలకు ఉపయోగపడిన చర్యలను ప్రత్యేకంగా హైలైట్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, కొప్పుల వెంకటరెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సోషల్ మీడియాలు కానీ, ప్రింట్ మీడియాలు కానీ, ఈవెన్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియా గురించిన ఇది కూడా మనము ఈ బుక్లో డాక్యుమెంట్ చేయాల్సి వస్తుంది. సో అది మీరు కొంత చేసుకోవాలి. అంటే మీరు ఆల్రెడీ ప్రతిరోజు కూడా చేసినవన్నీ పబ్లిసైజ్ చేస్తుంటారు. అవి కూడా మీరు చేసినవన్నీ మీ కంటెంట్ రావాలి. మేబీ 20-25 డిపార్ట్మెంట్, మేజర్గా 15 డిపార్ట్మెంట్ అన్నారు కలెక్టర్ గారు. 15 డిపార్ట్మెంట్ అంటే ఈచ్ డిపార్ట్మెంట్ మేబీ ఈ కాంపోనెంట్ వైజ్ మనకి 20-30 పేజు ఏదో సమ్ డీటెయిల్ డాక్యుమెంటేషన్ మీ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. మరి జిల్లా సేవలు కలెక్టర్ లెవెల్ కూడా అది జరుగుతుంది. అది బుక్ లాగా చేసుకుంటారు. భాష పంపించారు నాకు కలెక్టర్. సో ఈ కొన్ని పాయింట్స్ మీరు కొంత ఏదైనా మిస్ అయ్యంటే అది కూడా యాడ్ చేసుకోవడం బెటర్. అండ్ మోస్ట్ ఓవర్ మీ వస్తుంది అనేది అవన్నీ కవర్ చేస్తూ ఒక బుక్లెట్ లాగా మనం తయారు చేసి దాన్ని రిలీజ్ చేయాల్సి వస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ దట్ మళ్ళీ ఫాలో అప్ చేసుకోవాల్సి వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఇది సీఎం గారు చెప్పింది. దాంతో బ్రాడ్గా కొన్ని పాయింట్స్ చెప్పారు. జస్ట్ నేను ఆల్రెడీ నుంచి పార్టిసిపేట్ చేయలేదు. సో జిల్లా స్థాయిలో ఈ పిటిషన్స్ వచ్చాయి సార్. దాని నెంబర్ మన దగ్గర ఉంది, డీటెయిల్స్ ఉన్నాయి. బట్ మేము బ్రాడ్గా 10-15 ఐటమ్స్ లాగా పెట్టాము సార్. ఇప్పుడు ఒక కాలం లాగా పెట్టేసి ఎన్ని పిటిషన్స్ మనకు వచ్చాయి, దాంట్లో ఏ కేటగిరీలో వచ్చాయని పెడతాం. లాస్ట్లో దాన్ని బ్రేక్అప్ అదొకటి రైటింగ్ డీటెయిల్స్. ఇంకోటి నెంబర్ ఆఫ్ పీపుల్ పార్టిసిపేట్ అనేది సార్. సో తర్వాత మేము వాటి ఇంక్లూడ్ చేయాలంటే డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఫర్దర్గా అదొకటి యాడ్ చేస్తాం. ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్ లైన్ చూసాము, అదొక కాంపోనెంట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. తర్వాత మోస్ట్లీ 3-4 మేజర్ ఐటమ్స్ మీద యాడ్ చేస్తాం. సోషల్ మీడియా బ్రాడ్ అబ్జర్వేషన్ ఇదేంటి అది 34-340 సమ్మర్ క్యాంప్స్ పెట్టాము, లేకపోతే 200 రైడ్స్ పెట్టాము. దిస్ 100 days దిస్ వేర్ ట్రైన్ టు లీడ్ టు ప్లస్. అండ్ మీరు చెప్పినట్టు 6 months యాక్షన్ ప్లాన్, 1 year యాక్షన్ ప్లాన్ కూడా అంటే ఇంప్లిమెంటబుల్ లేకపోతే ఆబ్జెక్టివ్. ఇండస్ట్రీల పేరుతో కోట్ల రూపాయలు దండుకుంటూ తప్పించుకు తిరుగుతున్న 2 రైస్ మిల్ పార్ట్నర్స్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ బూఖ్యా రామ్రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. రైస్ మిల్ బిజినెస్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్న 2 పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ రామ్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరు గ్రామానికి చెందిన 2 వ్యక్తులు పూసాల గ్రామానికి చెందిన రైస్ మిల్లులో భాగస్వామ్యులుగా ఉన్నట్టు తెలిపారు. 2023-24 సంవత్సరాలలో సీఎంఆర్ రైస్ సరఫరాలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్టు చెప్పారు.
మిల్లుకు కేటాయించిన ధాన్యంలో కొంతవరకు మాత్రమే ప్రభుత్వానికి అందించి మిగతా రైస్ను పక్కదారి పట్టించినట్టు వివరించారు. 2020-2026లో మిల్లులో జరిగిన తనిఖీల్లో అధికారులు ఈ విషయాన్ని గుర్తించారన్నారు. బాధితుడి అభ్యర్థన మేరకు 90 రోజులతో పాటు మరో 3 నెలల గడువు ఇచ్చినప్పటికీ 2 నిందితులు అధికారులను నమ్మించి మరో 7 కోట్ల నష్టం చేశారని స్పష్టం చేశారు. నిందితుడైన బండారి మారుతి గతంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలలోనూ ఇదే తరహాలో మోసాలకు పాల్పడ్డారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 158 కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించి సివిల్ సప్లై సంస్థను ప్రభుత్వాన్ని మోసం చేసినట్టు నిర్ధారించారు. నిందితులు బండారి మారుతి, అంజయ్యను రిమాండ్కు తరలిస్తున్నట్టు డీసీపీ తెలిపారు. ఈ సమావేశంలో ఏసీబీ కృష్ణ, సీఐ రంజిత్రావు, సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు చంద్రకుమార్, సనత్ రెడ్డి, అదనపు ఎస్ఐ అశోక్ రెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ ఇతని పైన టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. ఇది మిస్అప్రోప్రియేషన్ వచ్చేసి టోటల్ 158 crores. మన సుల్తానాబాద్ వచ్చేసి 2 కేసులు 27 crores. అంటే మన కంబైన్ డిస్ట్రిక్ట్లో టోటల్గా వచ్చి 158 crores. ఇతను 8 కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. అక్యుడు A1 బండారి మారుతి, A2 సొక్కం అంజయ్య. వీళ్ళను మా సుల్తానాబాద్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రంజిత్ రావు అండ్ కాల్వ శ్రీరాంపూర్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ వీళ్ళిద్దరూ మార్నింగ్ కరీంనగర్ ఇతను చేసే జిమ్లో కట్ట రాంపూర్ జిమ్లో పట్టుకోవడం జరిగింది. ఇతనికి అప్పచెప్పిందేమో 3116 టన్. సిఎంఆర్ టు బి డెలివర్డ్ వచ్చేసి 2119 టన్. సిఎంఆర్ డెలివర్డ్ బై మిల్లర్స్ టు ఎఫ్సిఐ ఈయన పంపించాల్సింది 515.158 టన్. ఎఫ్సిఐకి పంపించాల్సింది 1603 టన్స్ 0.967. ఇది మనకు మిస్అప్రోప్రియేషన్ అయింది టన్స్లో. దీని కాస్ట్ వచ్చేసి ఈ కేసులో 6,90,000 సమ్ చేంజ్. 25% పెనాల్టీ వేస్తే టోటల్ 7,61,30,315 రూపీస్. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 8, 9 వార్డుల్లో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ పనులను మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య పరిశీలించారు. అనంతరం త్రాగునీటి పైప్ లైన్ లీకేజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నల్లా నీటిని వృధా చేయకూడదని సూచించారు. చెత్త చెదారాన్ని మురుగు కాలువల్లో వేయకూడదన్నారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఆయన వెంట కౌన్సిలర్లు నాదిం, ఫర్హానాజ్, సల్మాన్ ఖాన్, వార్డు ఆఫీసర్ సంజీవ్, శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి ఉన్నారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ రవీందర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. సనుగుల గ్రామానికి చెందిన పూలి శ్రీకాంత్ తన తండ్రి పేరిట ఉన్న ఇంటిని తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రాలు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని అతని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు శ్రీకాంత్ తో పాటు అతనికి సహకరించిన ఫీల్డ్ అసిస్టెంట్ కల్లేపల్లి శేఖర్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్టు వివరించారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్ఐ జిల్లెల రమేష్ సిబ్బందిని సీఐ అభినందించారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఇల్లు తన పేరుపైకి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి మరియు అతనికి సహకరించినటువంటి మరో వ్యక్తి పైన ఈరోజు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించే దాని కొరకు సందుల గ్రామానికి
చెందినటువంటి పులి నవీను అదే గ్రామంలో తన ఇంటిని తన అన్న పులి శ్రీకాంత్ పట్ట చేసుకోవాలని ప్రయత్నించి తెలిసి అనుమానంతో మీ సేవ సెంటర్లో ఈసీ తీసి చూడగా తన పొత్తుల ఇల్లు అయినటువంటి తన ఇంటిని ఆయన యొక్క అన్న అతని భార్య పైన రిజిస్ట్రేషన్ అయినట్టుగా తెలుసుకున్నాడు. ఇతను తహసీల్దార్ ఆఫీసులో ఎంక్వైరీ చేయగా ఎలాంటి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం కానీ ఏమీ జారీ చేయలేదని చెప్పని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీసులో చెప్పిండు. తన యొక్క అన్న పులి శ్రీకాంత్ తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి అతడు తన యొక్క అన్న వదినలు ఉద్దేశపూర్వకంగా తనను మోసం చేసి డాక్యుమెంట్ తయారు చేసినారని చెప్పని దీనికి గాను సహకరించినటువంటి కల్లెపల్లి శేఖర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు నకిలీ స్టాంపులను సృష్టించి ఈ యొక్క రిజిస్ట్రేషన్కు సహకరించింది. దాంతో ఈ కల్లెపల్లి శేఖర్ ఇంటి వద్ద మేము ఇంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన పేపర్లు మరియు రబ్బరు స్టాంపులు స్వాధీనపరుచుకొని ఈరోజు ఆ నిందితులిద్దరిని దీన్ని సహకరించినటువంటి వ్యక్తులను మేము రిమాండ్కు తరలిస్తున్నాం. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టిక ఆహారం అందించేందుకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న అంగన్వాడీ కోడిగుడ్లు బహిరంగ మార్కెట్లో విక్రయానికి గురి అవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఈ అక్రమ విక్రయాల ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అంగన్వాడీల నుంచి కొనుగోలు చేసిన కోడిగుడ్లను దుకాణాల్లో ఒక్కొక్కటి 6 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించిన కారణంగానే ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంపిస్తే అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చారు. అంగన్వాడీ కోడిగుడ్లు ఇచ్చిండు. వచ్చి చూసేసరికి ఏంది కోడిగుడ్ల మీద అన్ని ముద్దర్లు ఉన్నాయి, అంగన్వాడీ ముద్దర్లు ఉన్నాయి. ఈ కోడిగుడ్డు ఒకటి 6 రూపాయలు చొప్పున అమ్ముతాండ్రు. మరి ఎవరు వాళ్ళకి అమ్మిండ్లో రమేష్ వాళ్ళకి, వాళ్ళ ఇంటి పేరు కోళ్ళ రమేష్ వాళ్ళకి, మరి వాళ్ళు మాకు అమ్ముతాండ్రు. ఈ కోడిగుడ్డు 6 రూపాయల చొప్పున ఒక్కొక్కటి అమ్ముతాండ్రు. మరి పిల్లల్ని పంపిస్తేనేమో పిల్లలు స్కూల్కి పోతానంటేనేమో కోడిగుడ్డు ఇస్తానని అంటారు. మరి పోకపోతేనేమో కోడిగుడ్డు ఇవ్వలేదు. మరి ఈ కోడిగుడ్లు కోడిగుడ్లు ఎట్లా అమ్ముతాండ్రు? ఎన్ని ట్రైలో వాళ్ళకి అమ్ముతే వీళ్ళు ఎట్లా అమ్ముతాండ్రు? అది మాకు కావాలి. మొహరం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో సరదాగా వేస్తున్న పులి వేషాలు ఇప్పుడు శృతి మించుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. జగిత్యాల టు నిజామాబాద్ ప్రధాన రహదారిపై నిత్యం భారీ ఎత్తున వాహనాల రాకపోకలు కొనసాగుతూ ఉంటాయి. అయితే కొందరు పులి వేషధారులు రోడ్డుపై వెళ్తున్న వాహనాలను అడ్డగించి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మరికొందరు వాహనాలకు అడ్డంగా పడుకొని వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న ఘటనలు ఉన్నాయి. తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో చేపట్టిన వివోఏ భవనానికి సర్పంచ్ మల్లుగారి పద్మా నర్సాగౌడ్ గ్రామ సమైక్య సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంభీరావుపేటకు 9 వివోఏ బిల్డింగ్లు మంజూరు కాగా వాటిలో 5 పనులు కొనసాగుతున్నట్టు తెలిపారు. మిగతా 3 బిల్డింగ్ల కోసం స్థల సేకరణ చేసి భూమి పూజ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నరేష్, కృష్ణ, సాదా బేగం, వరలక్ష్మి, సిసిలు బాబు, సురేందర్ పాల్గొన్నారు. 10 వివోస్ ఉంటాయి. ఆల్రెడీ ఒక భవనం ముందుగానే వచ్చింది, అది మంజూరు అయింది. మిగతా 9 భవనాల కోసం రిక్వెస్ట్ పెట్టక ఫస్ట్ దఫాలో 5 మంజూరైనాయి. ఆ 5 బిల్డింగ్స్ కూడా ఓపెనింగ్స్ అయినాయి, అది పని నడుస్తున్నాయి. మిగతా 4 కూడా శాంక్షన్ కావాలని మళ్ళీ రిక్వెస్ట్ పెడితే మళ్ళీ 4 కూడా మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఆ 4 భాగంగా ఈరోజు ఒకటి భూమి పూజ చేసుకోవడం జరిగింది. మిగతావి కూడా త్వరలోనే భూమి పూజ చేసుకుంటాము. వీటన్నిటికీ కూడా బిల్స్ సకాలంలో ఇప్పియాలని ప్రభుత్వానికి మనం చేసుకుంటున్నాం. పూలు చేయడము మొదలుపెట్టిన నుంచి వీళ్ళకు బిల్డింగులే లేవు. రెంట్లకు ఉంటూ వానలకు తడుస్తూ అవి సరిగ్గా లేని గదులు దొరికి వాళ్ళు చాలా 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి చాలా ఇబ్బందులు పడ్డారు. మాకు ఏదన్నా కావాలి అని వాళ్ళు రెంట్లు కట్టుకుంటూ వాళ్ళ అవస్థలు పడుకుంటుంటే ఉండలేక మేము ఇక వాళ్ళు చాలాసార్లు విన్నవించారు. మేము సార్లకు చెప్పాము, చేయడం జరిగింది. దశల వారీగా 5 ముందు జరిగినాయి, ఇప్పుడు 4 వచ్చినాయి. ఇవల్ల ఒకటి శంకుస్థాపన చేసినాం. వర్షాలు కురవాలని కోరుతూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవతలు, వనదేవతలు, హనుమంతుడితో పాటు కాలభైరవునికి జలాభిషేకం నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని భగవంతుణ్ణి వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి ప్రశాంత్, పాలకవర్గంతో పాటు మాజీ సర్పంచ్, వార్డు మెంబర్లు, మహిళలు, యువతి యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. మేము వర్షాలు పడట్లేదని దేవుళ్ళకి వాటర్ వేయడానికి వచ్చినాం. దేవుళ్ళకి అందరికీ ఊళ్ళో ఓసి పోషమ్మకు, హనుమాన్లకు, సమ్మకు, కారక్కకు, సడలమ్మకు, హనుమాన్లకు ఓసి వచ్చినాం. అడవిలో ఉన్న కాలభైరవునికి కూడా ఓసి రావడం కూడా జరిగింది. భయన్న అక్కడ పోయడం కూడా జరిగింది. వర్షాలు బాగా పడాలని కోరుకుంటున్నాం ప్రజలం. మా ఊరిలో ప్రతి పండుగ కానీ ఏది కానీ ప్రజలందరం కలిసికట్టుగా పని చేసుకుంటాం. ఏది అనుకున్నా ఒకరి మాట మించలే ఇంకొకరు నిర్ణయాలు తీసుకుంటాం. అందరం కలిసే పనులు చేసుకుంటాం. ఉమ్మాపూర్ గ్రామం, హుస్నాబాద్ మండలం, సిద్దిపేట జిల్లా. మన భైరవాద్రి క్షేత్రంలో ఉమ్మాపూర్ గ్రామ వాస్తవ్యులందరూ కూడా ఏకమై వరుణదేవుని యొక్క ఆశీస్సుల కోసం అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవతలందరికీ కూడా జలాభిషేకాలు నిర్వర్తించి ఊర్లో ఉన్నటువంటి పెద్దమ్మ, పోషమ్మ, హనుమాన్, చౌడాలమ్మ అనేకమైనటువంటి గ్రామ దేవతలందరినీ కూడా జలాలతో అభిషేకించి చివరగా మన క్షేత్రంలో కొలువైనటువంటి త్రిపుర భైరవి సమేత మహాకాల భైరవ క్షేత్రానికి కూడా ప్రతి ఒక్కరూ నీళ్ల కడవలతో, బిందెలతో చిన్నారులు, పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా వృద్ధులు సైతం కూడా అందరూ కాలభైరవుని యొక్క నామస్మరణ చేసుకుంటూ వచ్చి గంగాది తీర్థ జలాభిషేకాలతో పాటు పంచామృత అభిషేకాలు చేసి జప క్రతువులు కూడా నిర్వహించి వరుణదేవుని యొక్క అనుకరణ కోసం ఆ యొక్క స్వామి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో తహసీల్దార్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో చేపట్టిన ఈ ర్యాలీ స్థానిక గుమ్లాపూర్ చౌరస్తా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నెల 25 నుండి ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ప్రజలు సూచించిన వివరాలతో ఓటరు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇంటింటికి వచ్చే సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొత్తూరు మహేష్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మానస గంగయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఇప్ప శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆ షెడ్యూల్ క్రమము మన నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్హత గల ప్రతి ఒక్క ఓటర్ జాబితాలో ఉండే విధంగా, అలాగే చనిపోయినటువంటి వాళ్ళు, మరి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళు, ఇతరత్ర సవరణ లేకున్నా కూడా ఒక ఖచ్చితమైన ఓటర్ జాబితాను తయారు చేసుకునే క్రమంలో మనము ప్రజలందరికీ అవగాహన కల్పించాలి. ఆ అవగాహన కల్పించడంలో భాగంగానే ఈ యొక్క ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి ఈ ర్యాలీని నిర్వహించుకున్నాం మనం ఈరోజు. కాబట్టి ఈ ర్యాలీ జూలై 24 నుంచి జూన్ 24 నుంచి జూలై 24 వరకు ఈ ప్రోగ్రామ్ అనేది ఎస్ఐఆర్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో ఇది కండక్ట్ చేయడం జరిగింది. మన మున్సిపాలిటీ పరిధిలోని ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి బిఎల్ఓలు వచ్చి మన ఓటుని అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా అందరూ ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఓటును తీసేసి కొత్త ఓటర్స్ ఎవరైతే ఉన్నారో
తన భూమిలో ఫారెస్ట్ అధికారులు అక్రమంగా కందకాలు తవ్వుతున్నారని ఆరోపిస్తూ ఓ రైతు ఆత్మహత్యా యత్నం చేశారు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేలోతు తండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన పంట భూమిలో ఫారెస్ట్ అధికారులు కందకాలు తవ్వుతున్న క్రమంలో రైతు బన్నాజీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పురుగుల మందు తాగేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బాధితుడు మీడియాతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. తన భూమిని లాక్కునేందుకు కొందరు కుట్ర చేస్తున్నారని ఆరోపించాడు. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఉంది, నేనే సౌకర్యం చేసుకుంటున్నా. నేనే ఇక్కడ సెంటర్లో ఉన్నా. నా ఇల్లు ఇన్నే ఉండే, నా గుడిసె ఇన్నే ఉన్నది. నా గుడిసె, నా ఇల్లు, నాకు తలం ఇక్కడనే ఉన్నది. ఈ గాజులు బాయికి నేనే దవిపించిన, నా భూమి కోసం నేనే దవిపించిన. నేనులో ఎవ్వరు సర్పంచ్ లేరు, ఎవరు లేరు, ఏడుగురు సర్పంచ్ ఎవరు అబ్జెక్షన్ చేయలేరు. నా భూమి నేను సౌకర్యం చేసుకున్నప్పుడు సెంటర్లో వచ్చి అందరు నలుగురు గుడి, వీళ్ళు 5, 6 గులిచి ఆ కుట్రతోని ఆ సాయలు సర్పంచ్కి ఎక్కించి గ్రామ పంచాయతీ కింద ముద్ర పెట్టి ఈ భూమిని మేము సాధనం చేసుకోవాలి గాజులబాయి దగ్గర, కానీ మమ్మల్ని బెదిరించి ఈ భూమిని జేసీబీలకు దగ్గర కూడి జేసీబీలతోని కన్సల్ట్ అయ్యి మొత్తం దీనికి మాకు కుట్రలు పెట్టి దీనికి దవిపితురు సార్. 50-60 ఏళ్ళ వస్తుంది మేము తినుకుంటున్నాం, బతుకుతున్నాం, ఉంటున్నప్పుడు మాకు కుట్రలు పెట్టి మా భూమిని సాధనం చేసుకుంటామని అంటారు సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్, మీకు దండం సార్, కాల్ముక్క సార్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల శివారులోని తన భూమిపై కొందరు కావాలని రాద్ధాంతం చేస్తున్నారని పట్టాదారు జిన్నా శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే సదరు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు. గతంలో ఈ భూమిని చదును చేసేందుకు 50 లక్షల వరకు ఖర్చు చేసినట్టు వివరించారు. నీటి నిల్వలు లేకపోవడంతో కొన్ని రోజులు భూమి ఖాళీగా ఉందని, దీంతో కనుకుల సొసైటీ వారు అద్దెకు తీసుకున్నారని తెలిపారు. కొందరు తమ రాజకీయ లబ్ధి కోసమే తమ భూమిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను మీడియా ఎదుట ప్రదర్శించారు. 221/2లో 11 ఎకరాల 20 గుంటల భూమిని నేను కొనడం జరిగింది 2012లో. దాని నాలుగు కావచ్చు, డాక్యుమెంటేషన్, ఎవ్రీథింగ్ అఫీషియల్ గవర్నమెంట్ అధికారులు ఏదైతే ఇచ్చిన పేపర్ల ప్రకారం ఈ భూమి నా ఆధీనంలో ఉన్నది. కొంతమంది పని కట్టుకొని కావాలని ఇది ప్రభుత్వ భూమి అని చేయడం జరుగుతుంది. ఇది వట్టి నేరోపణలు. 70 ఏళ్ళకెళ్ళి ఈ ల్యాండ్ ఉన్నాక అసలు ప్రభుత్వ భూమి ఎక్కడికి వస్తుంది? ఇచ్చిందే ప్రభుత్వ అధికారులు. ఇది ఈ రోజు 4 కన్స్ట్రక్షన్ ఆఫీసర్ 5 లక్షల చాలం కట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాను. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పాత బస్టాండ్లో పాము కలకలం రేపింది. పండ్ల బండిలో సుమారు 10 అడుగుల పాము కనిపించడంతో వ్యాపారులతో పాటు స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రాత్రి కురిసిన వర్షాలకు మురుగు కాలువ నుంచి వచ్చిన పాము బండిలో దూరి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఓ యువకుడు ధైర్యంగా పామును పట్టుకుని అక్కడి నుంచి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. స్థానిక గాంధీ చౌక్ వద్ద పీరీలను ప్రతిష్ఠించి మొక్కులు చెల్లించుకున్నారు. 26వ తేదీన మొహరం పండుగ సందర్భంగా బాజా భజంత్రీలతో పీర్లను గ్రామ వీధుల్లో ఊరేగిస్తూ సమీప నవాజ్ చెరువులో నిమజ్జనం చేయనున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మొహరం పండుగ ఒక కనీసం అంటే మేము గంభీరావుపేటలో 20-25 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. ప్రతి ఒక్కరు హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ మాకు సహకరిస్తారు. ఇంకొకటి శుక్రవారం నాడు 26వ తారీఖు నాడు శుక్రవారం నాడు చెర్ల పడుతున్నాయి. అందరు వచ్చి మాకు సహకరించగలరని కోరుతున్నాము. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence,
champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.